Hi guys, welcome back to our channel Frames World. Today our video is Kalki 28988 మూవీ రివ్యూ. యాక్చువల్గా ఆ మూవీ గురించి మాట్లాడుకునే ముందు మూవీ మేము ఎలా చూసామో ఒక 2 మినిట్స్లో చెప్తాను. యాక్చువల్గా మేము ఏంటంటే మన కొత్తగా ఛానల్ పెట్టామని తెలుసు, చల్లగా ఉండు మావా అని. సో ఆ ఛానల్లో మనం మూవీ రివ్యూస్ తీసుకుందామని చెప్పేసి 4:30కి ఏమో మార్నింగ్ బయలుదేరి ఆర్టీఎక్స్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్కి అయితే వెళ్ళాము. అయితే అక్కడ మనం వీడియోస్ అయితే వచ్చిన వాళ్ళ దగ్గర రివ్యూస్ తీసుకున్నాం. ఎంత 11-12 వీడియోస్ తీసుకున్నాం. తీరా చూస్తేనేమో మైక్ ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. మా ఏంట్రా ఇది అని చెప్పేసి బాధపడి అక్కడ మెట్ల మీద కూర్చున్నాను నేను అన్నయ్య. సో అప్పుడు ఎవరో తమ్ముడు, పేరు కూడా తెలియదు, ఎర్ర చొక్కా వేసుకొని దగ్గరికి వచ్చాడు. వచ్చి బ్రో ఇలా కల్కికి దేవిలో టికెట్లు ఉన్నాయి వెళ్తా అన్నారు. "ఆ, వెళ్తాం బ్రో అన్నాం. కాకపోతే మరి ఆయన ఎవరో కొత్త ఆయన వచ్చాడు, టికెట్లు ఇచ్చాడు, వెళ్ళమన్నాడు, మరి వెళ్దామా వద్దా ఆలోచిస్తూ అన్నాం. ఇంక అన్నయ్య ఇంక సరే పదరా మనం ఎలాగా వెళ్దాం అనుకున్నాం కదా. మేము ఎలా యాక్చువల్గా శనివారం అంటే శుక్రవారం రేపు బుక్ చేసుకున్నాము. సో రేపు ఎలాగ వెళ్తాం కదా, ఇది బ్రోకి ఇచ్చేసి మనం తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. సరే అక్కడికి వెళ్తే బ్రో డబ్బులు మనీ కొడతామంటే నాకు వద్దు బ్రో అన్నాడు. సరే రేపు టికెట్లు ఇస్తాను తీసుకుంటే నాకు వద్దు అన్నాడు. మరి ఏందో మరి పాపం ఆయన ఎందుకు వచ్చాడో ఎందుకు ఇచ్చాడో మాకు తెలియదు. సో అలా అయితే సినిమా చూడడానికి అయితే మేము వెళ్ళాము. సో ఇప్పుడు మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. మూవీలో మెయిన్గా పాజిటివ్స్ వచ్చేసరికి క్యాస్ట్ క్యాస్ట్ ఎంట్రీ అనమాట. మెయిన్గా వచ్చేసి తెలిసిందే ప్రభాస్, తర్వాత అమితాబ్ బచ్చన్ గారు, తర్వాత దీపికా పదుకొనే మేడం, తర్వాత ఈ ఎవరో హిందీ ఆమె ఎవరో ఉంది దిశా పటాని అండ్ వీళ్ళది మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. సో మిగిలిన వాళ్ళందరూ అలా వచ్చిపోతూ ఉంటాయి. సో మనం ఫస్ట్ మెయిన్ ప్రభాస్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం పిచ్చి పీక్స్లో ఉందన్నమాట. మూవీ అయితే అసలు ఒంటి చేతి నిలబెట్టారు ఆయన. నెక్స్ట్ వచ్చేసరికి అమితాబ్ బచ్చన్ గారు. సో మూవీలో మెయిన్ పాజిటివ్ ఎవరన్నా ఉన్నారంటే అది అమితాబ్ బచ్చన్ గారే. సో మనం చిన్నప్పుడు మనం చాలా సినిమాలు చూసే ఉంటాం, అమితాబ్ బచ్చన్ గారి షోలే కానీ. నేను ఓన్లీ అమితాబ్ బచ్చన్ గారు మన హిందీ మనకు రాదు కాబట్టి హిందీ రాకపోయినా నేను చూసిన సినిమా ఏంటంటే షోలే ఒకటే. సో ఆ తర్వాత మినిమం మ్యాక్సిమం మూవీస్ నేను చూడలేదు. సో ఆ తర్వాత మళ్ళీ నేను చూసిన సినిమా ఏదన్నా ఉందంటే ఇదే. సో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ సగం నుంచి వస్తారు, సగం నుంచి అసలు ఆయనే ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ గారు ఎక్కువ ఉన్నారనమాట. సో తర్వాత ఇంకా దీపికా పదుకొనే మేడం గారు వస్తే అంటే ఈ బాలీవుడ్లో చూపించినట్టుగా ఐటమ్ సాంగ్స్ లాంటివి ఏం లేవు కదా. సో కానీ సినిమాలో మేడం గారిది ఒక మంచి క్యారెక్టర్ అనమాట. సినిమా సినిమాలో మేడం గారు చాలాసేపు ఉన్నారు, అది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మ్యూజిక్ కూడా చాలా వరకు బాగుంది. అండ్ కొంచెం పాటలు ఎందుకు మరి అంత అనిపించలేదు, మొన్న దసరాలో చూపించినంత అయితే లేవు, మరి ఎందుకో కొంచెం తగ్గినట్టు అనిపించింది. అండ్ ఈ పాజిటివ్ వచ్చేసరికి, నెగిటివ్ వచ్చేసరికి ఏంటంటే ప్రభాస్ గారు చాలా తక్కువ రన్ టైం ఉంది. ఏందో మరి నాకు అదే అనిపించింది అనమాట. నాగభూషణ్ గారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ మొత్తం కథ మీద పెట్టేశారు అనమాట. సో అందువల్ల కొంచెం మిస్ అయినట్టు అయితే అనిపించింది. అంటే మిస్ అయ్యడం కాదు, నాకు తెలిసి ఒక ఏంది సినిమా ఇప్పుడు ఏంది మొన్న వచ్చిన సలార్ సినిమాలో తక్కువ రన్ టైం ఆడియో ఉన్నట్టు అయింది. ఇందులో వీడియో కొంచెమే ఉంది, ఎక్కువసేపు మాత్రం అమితాబ్ బచ్చన్ గారు ఉండే ప్రయత్నం చేశారు అనమాట. సినిమా అయితే ఓవరాల్గా అయితే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కాకపోతే సీన్లో చిన్న మైనస్ ఏంటంటే ప్రభాస్ గారు లేకపోవడమే. అండ్ మిగిలిన సినిమా ఓవరాల్ సినిమా అయితే సూపర్ ఉంది. అక్కడ మనం మెయిన్గా మెచ్చుకోవాల్సింది ఎవరంటే నాగార్జున గారిని. మనం అనుకున్నాం రాజమౌళి గారు మనకున్నారు, అండ్ శంకర్ గారు అక్కడ ఉన్నారు, అక్కడ కోలీవుడ్లో ఉన్నారు. మనకి ఇంకా వేరే ఇంకెవరు రారేమో అనుకున్నాం రీప్లేస్ చేయడానికి మన నాగార్జున గారు వచ్చినట్లయితే నాకు అనిపించింది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే సూపర్, ఎక్కడ తీయాల్సిన అవసరం లేదు. క్యామెరాస్ అయితే తెలిసిందే కదా, దుల్కర్ సల్మాన్ గారితోటి, విజయ్ దేవరకొండతోటి, అండ్ మన రాజమౌళి గారు కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఉంది. వీటన్నిటికి కాకుండా ఒక 2 సెకండ్లలో ఎవరు జాతిరత్నాలు మూవీ డైరెక్టర్ కూడా ఆయన కూడా కొంచెం కనిపించే ప్రయత్నం చేశారు. ఒక "ఇయ్యు" అనే ఒక చిన్న సింక్ వస్తుంది అనమాట, అది కూడా చేసే ప్రయత్నం చేసి. అండ్ దిశా పటాని గారు కూడా నేనైతే ఐటమ్ సాంగ్ కోసం పెట్టారు అనుకున్నాను, బట్ అది కూడా ఒక మంచి క్యారెక్టర్ వైజ్గా బాగుంది. అండ్ ఇంకా తదితరులు చాలా మంది ఉన్నారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ కూడా బాగుంటుంది క్యారెక్టర్. అంతే ఫైనల్గా మూవీ వచ్చేసరి అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్. అందరూ వెళ్ళాల్సిన అందరూ చూడదగ్గ సినిమా ఇది. అంటే ఒక హాలీవుడ్ మూవీకి ఒక ఇండియన్ మైథాలజీ తగిలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. సినిమా అయితే నాకు అంతగా తెలియదు ఈ పురాణాలు కూడా, కానీ చూసినంతసేపు నాకు కూడా ఏదో గూస్ బంప్స్ టైప్లో ఒక చివరి క్లైమాక్స్ ఒక అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం అంత అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి మధ్య ఫైట్ ట్రైలర్ చూపించినట్టుగా ఉంటుంది. కానీ చివర అరగంట మాత్రం మైండ్ దొబ్బింది అనమాట. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్, అందరూ వెళ్ళడానికే ప్రయత్నించండి. సో తెలిసిందో తెలుసు లేదు, మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం చల్లగా ఉండు మావ.
చేయని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ టు ప్రేమ్స్ వరల్డ్ ఆల్సో. అంతే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రేమ్స్ వరల్డ్ అండ్ ప్రేమ్ కుమార్ అండ్ చల్లగా ఉండు మామ ఆల్సో. థ్యాంక్ యూ.